విజయనగరం జిల్లా గంట్యాడ మండలం సబ్ ఇన్స్పెక్టర్ సురేంద్ర నాయుడు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ కొరకై ప్రతి ఒక్కరూ బాధ్యతను వహిస్తూ హెల్మెట్ ధరించకపోవడం వలన అతి వేగంగా వెళ్లడం వలన డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయడం వలన చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ మధ్య అతి దారుణంగా యాక్సిడెంట్లు జరగడం వల్ల కుటుంబాన్ని పోషించవలసిన వ్యక్తులే అర్ధాంతరంగా వారు జీవితం ముగిసిపోవడం కుటుంబానికి ఎంతో తీరని లోటని, ప్రతి ఒక్కరూ రోడ్డు ఎక్కిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రాణహాని జరగకుండా ఉండాలని, మీ కొరకు మీ కుటుంబం ఎంతో ఎదురు చూస్తుందని, ఈ విషయాన్ని గమనించి మీ ప్రయాణ మార్గాలని బహు జాగ్రత్తగా ఉండాలని గంట్యాడ సబ్ ఇన్స్పెక్టర్ సురేంద్ర నాయుడు మాట్లాడుతూ ప్రజలకు హెచ్చరిక ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ పి రాములు, హెడ్ కానిస్టేబుల్ గణపతిరావు, రమణమూర్తి, శ్రీనివాస్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం సబ్ ఇన్స్పెక్టర్ సురేంద్ర నాయుడు మాట్లాడుతాను. విషయం ఏంటంటే రోడ్డు భద్రత గురించి ముందుగా రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం. సుమారు 4 రోజుల నుంచి 4 యాక్సిడెంట్లు అయ్యాయి. అందులో ఒక డెత్, రీసెంట్గా నిన్న జరిగిన డెత్లో 3 డెత్ అయిపోవడం జరిగింది. అది కేవలం ఏంటంటే మనకి రోడ్డు ఇస్తున్న బాగా రోడ్డు వస్తే కేవలం ఓవర్ స్పీడ్ వల్ల ఏంటంటే అనవసరంగా ప్రాణాలు కోల్పోతాం. మనం ఇంటి నుంచి వచ్చామంటే బయటికి మళ్ళీ ఇంటికి వెళ్తాం లేదనే పరిస్థితిలో ప్రజెంట్ యూత్ కానీ ఎక్కువ మంది బాధ్యతగా హెల్మెట్ పెట్టుకోకపోవడం, అలాగే బండి పేపర్స్ లేకపోవడం, ఓవర్ స్పీడ్ వల్ల స్లోగా వెళ్ళినట్టుగా అయితే కనీసం యాక్సిడెంట్ అయినా కొంతవరకు ఏదో ఫ్రాక్చర్స్ మేజర్ ఎఫెక్ట్ అయితే ఉండదు. కానీ ఓవర్ స్పీడ్ వల్ల ఏంటంటే డెత్లు అయ్యే పరిస్థితి వస్తుంది. సో మీరు అది ఆలోచించాల్సింది ఏంటంటే రోడ్డు మీదకి ఒకసారి వచ్చిన తర్వాత మనం తప్పనిసరిగా మళ్ళీ ఇంటికి మనం వెళ్ళాలి. మన కుటుంబం మన గురించి ఉంటుంది. ఒకసారి మనం ఏదైనా జరిగిందంటే మన కుటుంబం అంతా రోడ్డు పడుతుంది. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ముందుగా యూత్ తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోండి. బండికి సంబంధించిన ఇన్సూరెన్స్ అన్ని పేపర్లు కూడా తప్పనిసరిగా ఉంటుంది. రెండోది, రోడ్డు మీదకి వచ్చిన తర్వాత స్పీడ్ మినిమం అనేది 40 స్పీడ్లో వెళ్ళినట్టుగైతే అలానే జరిగినా సరే ఏదైనా జరిగితే గాయాలతో సింపుల్ ఇంజరీస్తో మనం బయటపడడం జరుగుతుంది. సో మేము ఆల్రెడీ ఫైన్ చేస్తాం, డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా పెడతాం. అలాగే చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్ తాగిన మధ్య మొత్తం వెళ్ళిన తర్వాత మీతో పాటు ఎదురుగా వచ్చిన వెహికల్ మనం చేసిన తప్పుకు ఇంకో కుటుంబం కూడా బలవడం జరుగుతుంది. సో దయచేసి ఏంటంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి. రోడ్డు మీదకి వచ్చేటప్పుడు తప్పనిసరిగా స్పీడ్ అనేది కంట్రోల్ అయితే మనం కనీసం ఏంటంటే డెప్త్ ప్యాటర్న్ అనే దాన్ని మనం తగ్గించవచ్చు. ఏదైనా జరిగిన చిన్న చిన్న గాయాలతో భయపడడం. సో మన కుటుంబం మన గురించి ఆలోచించి ప్రతి ఒక్కరూ సరే రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తారని, అలాగే ఈ యాక్సిడెంట్లో తగ్గిన ప్రక్రియలో మీరు కూడా భాగస్వాములు అయ్యి ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయినట్టుగా ఇది చేయడం జరుగుతుంది. ఏ ఒక్కరో ఒక డిపార్ట్మెంట్ 2 డిపార్ట్మెంట్ బాధ్యతగా ప్రతి ఒక్కరు మనం రోడ్డు ఎక్కువంటే బాధ్యత మీద స్లోగా వెళ్ళడం, అలాగే తాగి వెళ్ళకుండా నడిపినట్టుగా అయితే కొంతవరకు మనం యాక్సిడెంట్ నివారించడం జరుగుతుంది. సో దయచేసి అందరూ దాంట్లో మన గంట్యాడ మన ప్రజలందరూ కూడా